నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ సుమంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్. కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చి నాయకుడు చంద్రబాబు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్న గంటా శ్రీనివాస్. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశంలో పెన్షన్లు ఎక్కువ ఇస్తున్న రాష్ట్రం ఏపీ అన్న మంత్రి నాదెండ్ల. పెన్షన్లు తొలగిస్తుందని వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. వికలాంగుల పెన్షన్లు వెరిఫికేషన్ చేస్తున్నామన్న మంత్రి స్వామి. కాణిపాకలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. చిలుక వాహనంపై విహరించిన వినాయక స్వామి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చి నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సంస్కరణలకు కొత్త భాష్యం చెప్పి పాలనకు ప్రజలకు చేరువ చేసిన చంద్రబాబు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరి ఎంతో చక్కగా పరిపాలన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టి నేటికి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు మా స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 1978 మార్చి 15 ఫస్ట్ టైం ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా 1980 అక్టోబర్ 11న మొట్టమొదటిసారిగా మంత్రి అయిన విషయం కూడా మనకు తెలుసు. మరి ఆ తర్వాత 1995 సెప్టెంబర్ 1వ తేదీన మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశంలో సామాజిక భద్రత పెన్షన్ కోసం అత్యధిక మొత్తాన్ని ఖర్చు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనని మంత్రి తెలియజేశారు. అర్హతలు ఉన్న లబ్ధిదారులు పేర్లు నమోదు చేసుకోవాలని, నూతనంగా వితంతు పెన్షన్లు కూడా నమోదు చేసుకున్న వారికి త్వరలోనే అందజేస్తామన్నారు. అదేవిధంగా జాగర్లముడిలో సదరన్ క్యాంపు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెన్షన్లు ఈ రోజున దాదాపు నేనే స్వయంగా 50-60 పంచాను సంఘం జాగర్లముడిలో. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా మనం 63 లక్షల మందికి ప్రతి నెల 1వ తారీఖున మనం పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. 63 లక్షల మందికి 2,000 రూపాయల పెన్షన్ కాస్త 4,000 తీసుకొచ్చాం. ఎవరైతే పాపం దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి 6,000 నుంచి 10 నుంచి 15,000 వరకు కూడా అందిస్తున్నాం. ఏ ప్రభుత్వం లేదు భారతదేశంలో ఈ విధంగా అందించేది. నెలకి 2,700 కోట్ల రూపాయలు మనం వెచ్చించి అందరికీ కూడా ఆ విధంగా ఆదుకోవడానికి సంక్షేమ పరంగా చేస్తున్నాం. అభివృద్ధులు కూడా నేను మాటిస్తున్నాను. తప్పకుండా సైడ్ కాలువల గురించి, రక్షిత మంచినీటి పథకం గురించి, అదేవిధంగా మీకు రోడ్ల విషయంలో కొన్ని అంతర్గత రోడ్లు ఇంకా కొన్ని మిగిలిన్నాయి చిన్నవి, అవి కూడా టేకప్ చేసే విధంగా మండల స్థాయి నుంచి, అదేవిధంగా పంచాయతీ నుంచి 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధుల్ని మీకోసం ఉపయోగించుకునేటట్టు ఈ ప్రాంతంలో తప్పకుండా సర్పంచ్ గారు చెప్పినట్టు దాన్ని కూడా ఫాలో అప్ చేద్దాం. మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా మీరు అధైర్యపడబాకండి. ఎందుకంటే ఇంత పెద్ద ఆలోచనతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రజలకి సంక్షేమం చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో ఎప్పుడు గతంలో మనం 5 సంవత్సరాలు చూసిన ఇబ్బందులు ఇంకొకసారి రాకూడదు అనే ఉద్దేశంతో పరిపాలన మీ అందరికీ కూడా మేము తీసుకొస్తున్నాం.
దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి. అర్హత లేని వాళ్ళు ఒకసారి అర్హత ఉన్న వాళ్ళ పేర్లు ఒకవేళ లేకపోతే మీరు ఇమీడియట్గా అది నమోదు చేయించుకుంటే, కొంతమంది 4 నెలల ముందు 3 నెలల ముందు భర్తలు కోల్పోయారు, అవి రాబోయే రోజుల్లో ఆ పెన్షన్లు కూడా మేము ఫిలప్ చేస్తాం. వాటితో పాటు మీకు సదరం సర్టిఫికేట్ అవసరం. ఎవరైతే దివ్యాంగులు పాపం అడుగుతున్నారో వాళ్ళకి సదరం సర్టిఫికేట్ అవసరం. వచ్చే నెల కలెక్టర్ గారితో నేను మాట్లాడి ఒక సదరం క్యాంప్ మన తెనాలిలోనే ఏర్పాటు చేసే విధంగా ఒక చక్కటి కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే గుంటూరు వరకు మీరు తిరిగి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మీ అందరికీ కూడా. తప్పకుండా ఆ కార్యక్రమం చేస్తాం. భవిష్యత్తులో మనం సంగం జాగర్లమూడిని ఇదివరకు ఉన్న మన చరిత్ర, ఇక్కడ పెద్దలందరూ కూడా ఎంతో త్యాగాలు చేసిన మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాలి. ఈ గ్రామంలో అభివృద్ధి అనేది పాఠశాలతో మొదలైంది. పంచాయతీ బిల్డింగ్ చక్కగా బిల్డింగ్ చేసుకున్నారు. రోడ్ నిర్మాణం చేసాం మనం, మీరే చూసారు ఏ విధంగా ఉందో. గతంలో ఎన్ని గుంతలు ఉండేవో ఒక్కొక్క రోడ్కి మనకే ఇబ్బంది కలిగేది. గుంటూరుకి వెళ్ళడానికి మీకు ఇప్పుడు 20 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు మీరు గుంటూరు, అవునా కదా? అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున రేషన్ ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటింటికి అందిస్తున్నామా లేదా? వస్తుందా మీ అందరికీ కూడా? 5 రోజుల ముందే వస్తుంది. 26వ తారీఖు నుంచి మొదలుపెట్టి మీకు అందిస్తున్నాం. అదేవిధంగా మీకు స్మార్ట్ కార్డులు ఇస్తున్నాం. కొంతమందికి ఇచ్చాం ఈ రోజు ఏంటంటే పెన్షన్లు కార్యక్రమం కాబట్టి కొంచెం అధికారులు బిజీగా ఉన్నారు. రేపటి నుంచి మొదలుపెట్టి ఇంటింటికి వచ్చి మీకు ఇస్తారు స్మార్ట్ కార్డులు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సింది. నమస్కారం అమ్మా. ఎంతో చరిత్ర కలిగిన మన సంగం జాగర్లమూడిలో అభివృద్ధి పనుల్లో మనం పూర్తిగా దృష్టి సారించలేకపోయాం. అనేక కారణాలు ఉన్నాయి దీని వెనుక కూడా, మీరు కూడా అర్థం చేసుకోవాలి. గతంలో వేమూరు నియోజకవర్గంలో ఉండేది ఒక గ్రామం, తెనాలి మండలంలో ఉన్నా కూడా నియోజకవర్గ పరిధిలో వేమూరులో ఉండేది. ఇప్పుడు వేమూరు నియోజకవర్గం కాస్త బాపట్ల జిల్లాగా మారి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది. కాబట్టి కొన్ని పరిపాలనా సమస్యలు ఉన్నా కూడా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో సంగం జాగర్లమూడి చేరినప్పటి నుంచి ఎంతో అభిమానంగా మన వాళ్ళంతా కూడా ఎంతో ఆదర్శవంతంగా నిలబడ్డారు. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా గర్వపడేది ఏంటంటే, ప్రజా జీవితంలో అందరికీ అవకాశం దొరకదు, కొంతమందికి భగవంతుడు అవకాశం ఇస్తాడు. ఇచ్చిన అవకాశాన్ని 10 మందికి మనం సేవ చేయాలి, అంకిత భావంతో పనిచేయాలి, ఏదో విధంగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మరి వీళ్ళిద్దరు ఈ దంపతులు అద్భుతమైన ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చి పాపం నిలబడి పోటీ చేసి, అన్నిటికన్నా కష్టాన్ని ఎలక్షన్ ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్, అవునా కదా? పోటీ విపరీతంగా పడతారు, సందుకు ఒక తేడా ఉంటుంది, ఇంటి పేరుతో ఓట్లు ఒక పక్క వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ అధిగమించి పాపం నమ్మి మీరందరూ కూడా గెలిపిస్తే బాగుంటుంది అనుకున్నారు. దానికి అనుగుణంగా ఎక్కడ పొరపాటు చేయకుండా పాపం వాళ్ళిద్దరూ ఆర్నిషలు కృషి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇంకా నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా పాపం ఆమె వైఎస్ఆర్సీపీ అప్పుడు కూడా పోరాడారు. ఆమె కొన్ని రోడ్లు ఇమ్మని, కొన్ని కాలువలు ఇమ్మని, కానీ ఎవరు పట్టించుకోలేదు. మాట ఇస్తున్నా నేను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇందాకే నేను చెప్పాను, ఒక ప్రణాళికబద్ధంగా మనం సంగం జాగర్లమూడిలో మార్పు తీసుకొద్దాం. ప్రతి నెల మనం స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం చేస్తున్నాం. ఈసారి సంగం జాగర్లమూడిలో చేద్దాం. ఈ నెలలో సెప్టెంబర్ మాసంలో అధికారులందరూ కూడా ఇక్కడ ఉంటారు, మీతో కలిసి మీ గ్రామంలో ఉన్న ఎక్కువగా మాకు అర్థమైంది ఏంటంటే ఈరోజు సైడ్ కాలువల గురించి, సైడ్ కాలువలో ఆధునీకరణ ఏ విధంగా చేద్దాం, ఏ విధంగా రక్షిత మంచినీటి పథకం మీకు అందిద్దాం అనే దానిపైన దృష్టి సారిద్దాం. దాంతోపాటు ఈ ప్రధానమైన ఈ రహదారి 4 లేన్ల రహదారిగా మారింది. సో ప్రభుత్వం నుంచి దాదాపు మనకి 700 కోట్ల పైనే ఈ కార్యక్రమానికి నాంది పలుకుతాం తొందరలోనే. సో గుంటూరు నుంచి తెనాలి నుంచి మంగళగిరి వరకు ఈ రోడ్డు 4 లేన్ల రహదారిగా మార్చాం. కాబట్టి ఆ రోడ్డు కూడా పూర్తి అయిన తర్వాత మనం మెయిన్ రోడ్డు మీద ఉన్న కాలువలు కూడా సరి చేసుకునే విధంగా ముందుకెళ్దాం. అయితే మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానివ్వండి, ఇక్కడ మహిళలకి మనం చేయాల్సిన పొదుపు సంఘాల ద్వారా చేయాల్సిన అనేక కార్యక్రమాలు కానివ్వండి, మీరు ఎక్కడ కూడా దాంట్లో వెనకడు వేయబాకండి. ఎందుకంటే మనకి చక్కగా నిమ్మ రైతులు ఉన్నారు, ఎప్పటి నుంచో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఈ ప్రాంతానికే పేరు తీసుకొచ్చారు. ఇతర జిల్లాల నుంచి కూడా మనకి తెనాలి మార్కెట్ యార్డ్ ఎందుకు వస్తారంటే ఇక్కడ దొరికే నిమ్మకాయ చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రైతాంగాన్ని కాపాడుకుంటూ మహిళలుగా మీరు చేయాల్సింది ఏంటంటే పాడి పంటను కూడా మీరు ప్రోత్సహించండి, మీరు కూడా ఉపయోగించుకోండి. పొదుపు సంఘాల్లో మనం ఇదివరకు రుణాలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఒక్కొక్క కుటుంబానికి 2,20,000 రూపాయల వరకు మనం ఇవ్వగలుగుతాం. గేదె కొనుక్కోవడానికి, ఆవు కొనుక్కోవడానికి. ఇటువంటివి మీరు కొంచెం దయచేసి సమాచారం తెప్పించుకొని ఎవరికైతే ఆసక్తి ఉందో
తప్పకుండా మీరు నమోదు చేయించుకుంటే ప్రకాశం జిల్లా కొండపి మండలం పన్నూరు గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం పెన్షన్లు తొలగిస్తుందని వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. దొంగ సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు వికలాంగుల పెన్షన్లు వెరిఫికేషన్ చేపట్టిన తెలిపారు. మన డబ్బులు వచ్చినాయి నీకు, మనోళ్ళ మందాల డబ్బులు వచ్చినాయా, బడికి పోయే డబ్బులు వచ్చినాయి మనోళ్ళ మందాలకి, తల్లికి వందనం బస్సు ఎక్కామని చెప్పిన మధ్యాహ్నం పోయిస్తా, ఎన్నిసార్లు పోయిస్తా, కూతురు లేదా కూతురు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ కోన విమల సరోజిని కుమారి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సబ్ రిజిస్ట్రార్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గాప్రసాద్ ద్వారా 28,000 లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. బడుగువాని లంక గ్రామానికి చెందిన గట్టి సుబ్రహ్మణ్యంకు చెందిన ఎకరా 36 సెంటు భూమిని తను కుమారుడికి రిజిస్ట్రేషన్ చేయడానికి 50,000 లంచం అడిగారని, చివరకు 28,000కు ఒప్పుకున్నారని రైతు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అందరికీ నమస్తే అండి. గట్టి సుబ్రహ్మణ్యం బడుగువాని లంక గ్రామం ఆలమూరు మండలానికి చెందిన వ్యక్తి. అతని పేరు మీద ఎకరా 37 సెంట్లు ఉంది. అతని పేరు మీద ఉన్న భూమిని వాళ్ళ అబ్బాయి మీదకి గిఫ్ట్ డీడ్ చేయాలనే క్రమంలో అతను ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ గారిని డాక్యుమెంట్ రైటర్ అయిన ముప్పిరి వెర్రయ్య ఎలియాస్ యేసు ద్వారా అప్రోచ్ అయ్యారు. ఇనీషియల్గా ఈ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి 50,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత రిక్వెస్ట్ చేయగా 28,000కి దానికి అగ్రీ అయ్యారు. ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ 28,000 ఉన్నదో 28,000 కూడా సబ్ రిజిస్టర్ గారు అయిన విమల సరోజిని కుమారి సబ్ రిజిస్టర్ ఆలమూరు, ఆమె యొక్క డ్రైవర్ దాసరి దుర్గాప్రసాద్ ద్వారా ఈ 28,000 తీసుకోవడం జరిగింది. మేము ఆ 28,000 తీసుకునేటప్పుడు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాం. అతని దగ్గర నుంచి 28,000 బ్రైబ్ అమౌంట్, అదేవిధంగా ఇంకా ఈ ఆఫీస్లో అన్అకౌంటెడ్ క్యాష్ ఒక 35,000 కూడా మేము రికవరీ చేసాం. ఎవరైతే వీరున్నారో వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నాం. తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి మేము పంపిస్తాం. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు మిమ్మల్ని బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే రాజమండ్రి ఏసీబీ ఆఫీస్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లాలో కిసాన్ డిగ్రీ కాలేజీ మైదానంలో విద్యార్థులు వర్షంలో ఆడుకుంటున్న సమయంలో కాలేజీ ప్రాంగణంలోని చెట్టుపై ఆకస్మికంగా పిడుగు పడింది. భయాందోళనకు గురైన విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీసి సురక్షితంగా బయటపడ్డారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. ఈ దృశ్యం కెమెరాలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారింది. హైదరాబాద్లో ఆక్రమణలపై కొరడా జలిపిస్తున్న హైడ్రా తరహాలో ఆపరేషన్ స్వర్ణ పేరిట స్వర్ణముఖి ప్రక్షాళన పరిరక్షణకు ముందుకు వెళ్తున్నట్లు తిరుపతి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి చెప్పారు. 130 కిలోమీటర్ల పొడవున్న స్వర్ణముఖి నదికి ఇరువైపులా వైసీపీ హయాంలో భారీగా భూములు కబ్జా చేసి అమ్మేశారని ఆరోపించారు. ఈ క్రమంలో నదికి ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలు, ఆక్రమణలను తొలగించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు స్వర్ణముఖి రివర్ని సర్వే చేసి బఫర్ని ఐడెంటిఫై చేసి
చుట్టుపక్కల గత ప్రభుత్వంలో జరిగినటువంటి స్కాములు కావచ్చు, వైసీపీ వాళ్ళు అమ్మేసినటువంటి భూములు కావచ్చు, అవగాహన లేకుండా కామన్ మ్యాన్ని, అమాయకులైనటువంటి ప్రజల్ని మోసం చేసి అమ్మేసినటువంటి భూములన్నింటినీ కూడా ఖచ్చితంగా సర్వే చేసి స్వర్ణముఖిని కానీ ఎవరైతే ఆక్యుపై చేశారో అవన్నీ కూడా మొత్తం డెమాలిష్ చేస్తానని కూడా సీఎం గారు దగ్గరుండి టుడాకే బాధ్యత ఇవ్వటం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వంకల్ని అమ్మటం, వంకల్ని ఆక్యుపై చేయటం చట్టరీత్యా నేరం. ఈరోజు మీరు చూశారు 2021లో వరద వచ్చినప్పుడు భూబకాసురులు చేసినటువంటి పనికి ఎంతమంది నష్టపోయినారు, ఎన్ని ఇల్లు కూలిపోయాయో. ఈరోజు తొండవాడ నుంచి శ్రీకాళహస్తి వరకు మొత్తం ల్యాండ్ని డ్రోన్స్ ద్వారా సర్వే చేసి ఫస్ట్ స్వర్ణముఖి బౌండరీని ఫిక్స్ చేసి దాని తర్వాత చుట్టుపక్కల గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అటుపక్క 50 మీటర్లు ఇటుపక్క 50 మీటర్లు జీవో ప్రకారం మార్క్ చేసి దాని గురించి ఒక సర్వే రిపోర్ట్ రెడీ చేసి తర్వాత సీఎం గారు దానిపైన ముఖ్యమైన డిసిషన్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఈరోజు చూసాం మనకు ఎన్విరాన్మెంట్ని నాశనం చేశారు, చెరువులు అమ్మేశారు, వంకలు అమ్మేశారు, కాలువలు అమ్మేశారు, శ్మశానం అమ్మేశారు. ఏది కూడా పెట్టాలి లాస్ట్ ప్రభుత్వంలో. మొత్తం బ్లాక్మెయిల్ చేశారు, ప్రజల్ని ఆడుకున్నారు. ఒక వంకపోతా ఉంటుంది, పక్కన పట్టా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ వేసి దీన్ని రిజిస్ట్రేషన్ చేసేసారు. అసలు ఏమి కాగితాలు ఉండవు. వాళ్ళకి ఒక కరెంట్ మీటర్ తీస్తారు, ఒక సర్టిఫికేట్ తీసిస్తారు. దాన్ని ఈ ఇల్లు మాది అంటారు. వాన వస్తే ఆ ఇల్లు కనపడదు, వాడు నాశనం అవుతాడు. ఏరా అంటే మా ఇల్లు కనపడదు, కాగితం ఉంటే కాగితం ఉండదు. డబ్బు తీసుకుని ఫామ్ హౌస్లో కూర్చుంటారు, ఫామ్ హౌస్ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు, పార్టీలు చేసుకుంటారు. ఏమంటే మా వైసీపీ ప్రభుత్వం, మా ఎమ్మెల్యే చెవిటి భాస్కర్ అనేసి అని లాస్ట్ టైం అందరూ కూడా దర్జాగా తిరిగినటువంటి రోజు మనం చూసాం. ఈరోజు ఒక వంక తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల కిందన స్వర్ణముఖి రివర్ అనేది చిత్తూరు జిల్లాలో పుట్టి 130 కిలోమీటర్ రేడియస్ ఆ వంక ఈస్ట్ నుంచి వెస్ట్కి పారటం చాలా సంతోషం. ఒక వంక పారితే ఎన్ని లక్షల ఎకరాలకి పారుదల వస్తుంది, ఎంతమంది రైతులు ఆనందంగా ఉంటారు, ఎంత చుట్టుపక్కలటువంటి టూరిజం కావచ్చు ఎంత బాగుంటుంది. ఈరోజు అదే వంకని తిరుచానూరు టెంపుల్ దగ్గర మనం ఆ పక్క ఒక కల్వర్ట్ ఈ పక్క కల్వర్ట్ ఒక 300 to 400 మీటర్స్ చేసి కానీ వాటర్ కానీ డంప్ చేయగలిగితే తిరుపతికి ఎంత పుణ్యక్షేత్రం, ఎంత పేరు వస్తుంది. అమ్మవారి పదాలు చెంత వచ్చేటువంటి యాత్రికులు ఎంత స్పెండ్ చేస్తారు అక్కడ. వాళ్ళు ఈరోజు చూస్తున్నాం తిరుమలకు వచ్చే భక్తుల్లో ఆల్మోస్ట్ 20-30% ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా తిరుచానూరుకి వెళ్తున్నారు. దానిపైన ఇంతవరకు ఎవరికి ఆలోచన కూడా రాలేదు గత ప్రభుత్వంలో. ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా తిరుచానూరుని ఒక పిలిగ్రిమ్గా హబ్గా ఉండాలా, ఒక టూరిజం హబ్గా ఉండాలా, వచ్చేటువంటి యాత్రికుడు ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఒక మంచిగా అక్కడ స్వర్ణముఖి రివర్ని రీజనరేట్ చేసి దాని గురించి బుషెస్ అన్నీ కూడా క్లియర్ చేసి ప్రతి ఒక్క భక్తులు కూడా ఆడికి వెళ్ళి ఆ వంకలో కాలు చేతులు కడుక్కొని దేవుడికి దర్శనం పోయే విధంగా కూడా తిరుచానూరు వంకర మాకు సర్వే చేసుకుని డెవలప్ చేయాలని కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తొండవాడ నుంచి శ్రీకాళహస్తి వరకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, సూపర్ 6 హామీలను అమలు చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని మంత్రి సవిత అన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తమ ఉనికి చాటుకోవడానికి రప్ప రప్ప అంటూ డైలాగులు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరంలో ఒక చేయున్న వ్యక్తికి ఏ విధంగా అయితే మోసం చేశారో నిజంగా మేము ఆ మనిషిని మనం కాపాడినట్లే. పోలీసులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ రోజు అతను డ్యాన్స్ చేస్తూ కనపడ్డాడు. మరి వైసీపీ వాళ్ళు అతని చేతులు నిలబొట్టన్నా చూపించే రకం. ఎందుకంటే వాళ్ళ నైజం అది, రపరప నరకటం, ఏమి దుష్ప్రచారం చేయటం. ప్రజలు మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు, సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు. వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా అర్హులందరికీ మేము పెన్షన్ ఇస్తాం, సూపర్ 6 పథకాలు ఇస్తాం. ఈరోజైతే చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా చెప్పినప్పుడు ఈ రాయలసీమని సస్యశ్యామలం చేస్తామన్నాం. మరి ఆ రోజు వాళ్ళు మేము నీళ్లు ఇస్తామన్నప్పుడు ఆ రోజు వ్యతిరేకించారు. మరి ఈ రోజు మేము పులివెందులకు నీళ్ళు ఇచ్చాం, కుప్పం నీళ్ళు ఇచ్చాం, ప్రతి నియోజకవర్గానికి నీళ్లు ఇస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ వైసీపీ పార్టీ తన ఉనికి చాటుకునే కోసం ఇలా చీప్ ట్రిక్స్ చేస్తోందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మేము నిబద్ధతతో నిజాయితీతో మేము పనిచేస్తున్నాం. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు చిలుక వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు ఉదయం స్వామివారు కాణిపాకం వీధుల్లో విహరించారు. నేడు రాత్రి వృషభ వాహనంపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చి నాయకుడు చంద్రబాబు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్న గంటా శ్రీనివాస్. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశంలో పెన్షన్లు ఎక్కువ ఇస్తున్న రాష్ట్రం ఏపీ అన్న మంత్రి నాదెండ్ల. పెన్షన్లు తొలగిస్తుందని వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. వికలాంగుల పెన్షన్లు వెరిఫికేషన్ చేస్తున్నామన్న మంత్రి స్వామి. కాణిపాకలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. చిలుక వాహనంపై విహరించిన వినాయక స్వామి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.